అందరికీ నమస్కారం. వాణీ దూర్జటి స్వరాంజలికి స్వాగతం. సంకటహర చతుర్థి వ్రతకథల సిరీస్లో భాగంగా మార్గశిర మాస సంకటహర చతుర్థి వ్రతకథతో మీ ముందరికి వచ్చేశాను. ఓం గణేశాయ నమః. మార్గశిర మాస కృష్ణపక్ష సంకటహర చతుర్థి వ్రతకథ దశరథ మహారాజు కథ. పార్వతీదేవి గణేశుని ఇలా అడిగింది. మార్గశిర మాస కృష్ణ చతుర్థిని సంకటహర చతుర్థి అంటారు కదా, ఆ రోజు ఏ పేరుతో వినాయకుని పూజించాలి, ఏ రీతిలో పూజ చేయాలి అని. అప్పుడు గణేశుడు ఇలా ప్రత్యుత్తరం ఇచ్చాడు. అమ్మా, మార్గశిర మాస కృష్ణ పక్ష చతుర్థి నాడు గజాననుడు అనే పేరుతో వినాయకుని విధిపూర్వకంగా పూజ చేయాలి. పూజ అయిన తర్వాత అర్ఘ్యం ఇవ్వాలి. రోజంతా వ్రతదీక్షలో ఉండి పూజ తర్వాత బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి. ఈరోజు ఎవరైతే బార్లీ, నువ్వులు, బియ్యం, పంచదార మొదలగు వస్తువులతో హవిసు తయారు చేసి హోమం చేస్తారో వారికి శత్రువులు కూడా వశం అవుతారు. ఈ సందర్భంగా నేను ఒక ప్రాచీన వృత్తాంతం చెప్తాను. ప్రాచీన కాలంలో త్రేతాయుగంలో దశరథుడు అనే ఒక ప్రతాపవంతమైన రాజు ఉండేవాడు. ఆయనకు వేట అంటే చాలా ఇష్టం. ఆయన ఒకసారి వేటకెళ్ళినప్పుడు తెలియకుండా శ్రవణకుమారుడు అనే బ్రాహ్మణుడిని జంతువుని వేటాడుతున్నాను అనుకుని వధించాడు. ఆ బ్రాహ్మణుని గుడ్డివారైన తల్లిదండ్రులు దశరథునికి ఈ విధంగా శాపమిచ్చారు. ఎలాగైతే మేము పుత్రశోకంతో మరణిస్తున్నామో అదే విధంగా నువ్వు కూడా పుత్రశోకంతో మరణిస్తావు అని. దానితో దశరథ మహారాజు చాలా చింతించాడు. ఆయన పుత్రకామేష్టి యాగం చేసి మహావిష్ణువుని శ్రీరామచంద్రుని అవతారంలో పుత్రునిగా పొందాడు. మహాలక్ష్మి జానకి రూపంలో అవతారం దాల్చింది. తండ్రి ఆజ్ఞ మేర శ్రీరామచంద్రుడు సీతాలక్ష్మణులతో వనాలకి వెళ్ళిపోయాడు. ఆ వనవాస సమయంలో కరదూషణుడు అని మొదలగు రాక్షసులను వధించాడు. దానితో క్రోధం చెందిన రావణాసురుడు సీతాదేవిని అపహరించాడు. సీతా వియోగంలో శ్రీరామచంద్రుడు పంచవటిని వదిలేసి ఋష్యముఖము అనే పర్వతం పైన సుగ్రీవునితో స్నేహం చేశాడు. ఆ తరువాత హనుమంతుడు మొదలగు వానరులు సీతాదేవిని వెతకుట మొదలెట్టారు. ఆ క్రమంలో వారు వృద్ధ పక్షిరాజు సంపాతిని కలిశారు. అప్పుడు ఆ వానరులను చూసి రాజు సంపాతి ఇలా అడిగాడు. మీరు ఎవరు? మీరు ఎలా వచ్చారు ఈ వనానికి? మిమ్మల్ని ఎవరు పంపారు? మీరు ఏ కారణంతో ఇక్కడకు వచ్చారు అని. సంపాతి ప్రశ్నలకు వానరులు సమాధానం చెబుతూ, మహావిష్ణు అవతారమైన దశరథ మహారాజు పుత్రుడు శ్రీరామచంద్రుడు సీతాలక్ష్మణులతో నందకము అనే వనానికి వచ్చారు. అక్కడ ఆయన పత్ని సీతాదేవిని ఎవరో అపహరించారు. సీతామాత ఎక్కడ ఉందో మాకు తెలియదు. అప్పుడు సంపాతి ఇలా అన్నాడు. మీరంతా శ్రీరామచంద్రుని సేవకులు కనుక మీరంతా నా మిత్రులు. జానకీ మాతను ఎవరు అపహరించారో ఆవిడ ఎక్కడుందో నాకు తెలుసు. సీతాదేవి కోసం నా తమ్ముడు జటాయువు ప్రాణాలు కోల్పోయాడు. శ్రీరామచంద్రుని పాదాలను స్మరిస్తూ నా తమ్ముడు శరీరం వదిలాడు. ఇక్కడి నుంచి కొంత దూరంలో సముద్రము ఉంది. సముద్రమునకు రెండో వైపు రాక్షసుల నగరం ఉంది. అక్కడ అశోకవనంలో శీతల చెట్టు కింద సీతాదేవి కూర్చుని ఉంది. రావణుని చేత అపహరింపబడిన సీతామాత నాకు కనబడుతూ ఉంది. నేను మీకు సత్యం చెప్తున్నాను. వానరుల అందరిలోనూ హనుమంతుడు అమిత పరాక్రమవంతుడు. అక్కడకు వెళ్ళగలిగిన శక్తివంతుడు, సమర్థుడు. హనుమంతుడు మాత్రమే తన అమితమైన శక్తితో సముద్రాన్ని దాటగలడు. తక్కిన వారెవరూ ఈ కార్యానికి సమర్థులు కారు. ఈ మాటలు విని హనుమంతుడు ఇలా అడుగుతున్నాడు. రాజా, ఈ దుస్సాహసమైన సముద్రాన్ని నేను మట్టుకు ఎలా దాటగలను? అది విని సంపాతి ఇలా అంటున్నాడు. మిత్రమా, సంకటనాశన వ్రతం ఆచరించు. ఆ వ్రత ప్రభావం వల్ల ఒక్క క్షణంలో సముద్రాన్ని దాటగలవు. సంపాతి ఆదేశానుసారము హనుమంతుడు అతి ఉత్తమమైన శుభప్రదమైన సంకటహర చతుర్థి వ్రతమాచరించి ఆ వ్రత ప్రభావం వల్ల క్షణంలో సముద్రాన్ని దాటాడు. ఈ వ్రతానికి సమానమైన ఉత్తమమైన వ్రతము ఈ లోకంలో మరొకటి లేదు. ఇదే విషయాన్ని శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజుతో చెప్తూ, ధర్మరాజా, మీరు కూడా ఈ వ్రతం ఆచరించండి.
ఈ వ్రత ప్రభావం వల్ల క్షణంలో మీరు మీ శత్రువులని ఓడించి సంపూర్ణ రాజ్యాధికారం దక్కించుకుంటారు. శ్రీకృష్ణ భగవానుని మాటలు విని ధర్మరాజు ఈ వ్రతం చేశాడు. ఈ వ్రత ప్రభావం వల్ల ఆయన తన శత్రువులను ఓడించి రాజ్యాన్ని హస్తగతం చేసుకున్నాడు. ఇది మార్గశిర మాస ప్రత్యేక సంకష్ట చతుర్థి వ్రతకథ. మళ్ళీ త్వరలో పుష్యమాస సంకటహర చతుర్థి వ్రతకథతో మీ ముందరికి వస్తాను. అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి.